గూగుల్ మనందరికీ ఒక పెద్ద సెర్చ్ ఇంజిన్‌లా తెలుసు. ఈరోజు ఆ గూగుల్ ఎలా క్రియేట్ అయింది? దాని వెనకాల ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం. షేక్స్‌పియర్ అనే పేరు చాలా వినుంటాం. 400 ఇయర్స్ బ్యాక్ షేక్స్‌పియర్ ఎన్నో ప్లేస్ రాశారు. అందులో హామ్లెట్ ఒకటి. అవి చాలా ఫేమస్. అయితే ఇలాంటి డ్రామా ప్లేస్ రాసిన షేక్స్‌పియర్ ఎలా గూగుల్ రావడానికి ఇన్‌స్పైర్ చేశారు? అయితే ఇది ఒక క్వెషన్‌తో స్టార్ట్ అయిందట. టు బీ ఆర్ నాట్ టు బీ. ఇది షేక్స్‌పియర్ ప్లేలో హామ్లెట్ లోనిది. సెర్గే బ్రిన్ గూగుల్ కో ఫౌండర్ అప్పట్లో ఉన్న సెర్చ్ ఇంజన్స్ లో ఈ క్వశ్చన్ టు బి ఆర్ నాట్ టు బి అనే క్వశ్చన్ కి ఆన్సర్ సెర్చ్ చేస్తున్నారు. అయితే 90s లో ఉన్న సెర్చ్ ఇంజన్స్ ఆ క్వైరీని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేకపోయాయి. అతనికి సరైన ఆన్సర్ రాలేదు. అప్పట్లో ఇంటర్నెట్ అసలు సరిగ్గా లేదు. ఒక సెర్చ్ ఇంజన్ జీవీస్ అని ఉండేది. ఇందులో ఏదైనా ఒక క్వశ్చన్ లాగా అడగాలి. ఇలా మనము ప్రతిసారి ఒక క్వశ్చన్ లేదా ఒక క్వైరీలా అడగడం పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు చాలా డిసప్పాయింటింగ్ గా చిరాకుగా ఉండేది. టు బి ఆర్ నాట్ టు బి అనేది టైప్ చేసి దానికి వచ్చిన రెస్పాన్సెస్ చూసి ఆశ్చర్యపోయాడట. ఆ ఫ్రేజ్ అర్థం చేసుకోవడం కోసం ఎంతో ట్రై చేసి చివరకు ఒక మంచి ఐడియా వచ్చిందట. అప్పుడే సెర్గీ బ్రిన్ అండ్ తన ఫ్రెండ్ అయిన గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ తో కలిసి ఒక సెర్చ్ ఇంజిన్ లో ఎలాంటి క్వైరీ ఆర్ ఫేజ్ గానీ లేదా సెంటెన్స్ గానీ అడిగినా కూడా దానికి రిలేటెడ్ గా సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది. అలాంటప్పుడే ఒక కొత్త ఆల్గోరిథం ని తయారు చేశారు. పేజ్ ర్యాంక్ వెబ్ లో ఇండెక్స్ పేజెస్ రిలవెన్స్ ఇంపార్టెన్స్ ని యూజ్ చేసి పేజ్ ర్యాంక్ వాటికి ఉన్న లింక్స్ ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. ఇలా పేజ్ ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ వచ్చేటప్పుడు చాలా అక్యురేట్ గా అప్రోప్రియేట్ గా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇలా ఆల్గోరిథం ని డెవలప్ చేసి 1998 లో సెర్గీ బ్రిన్ లారీ పేజ్ గూగుల్ ని లాంచ్ చేశారు. ముందుగా వీళ్ళు దీని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. మెల్లిగా ఇది యూజ్ చేసి ఆల్గోరిథం కి ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ రావడం మొదలైంది. అలా మెల్లిగా అందరినీ అట్రాక్ట్ చేయడం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ సింపుల్ డిజైన్ రిజల్ట్స్ వేరే సెర్చ్ ఇంజిన్స్ నుండి డిఫరెంట్ గా మంచి గ్రోత్ రావడం వైడ్ గా స్ప్రెడ్ అయింది. గూగుల్ మన సెర్చ్ చేసే విధానాన్నే కాదు ఇంటర్నెట్ ని కొత్తగా పరిచయం చేసింది. గూగుల్ పేజ్ ర్యాంక్ అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి వాళ్ళు చేసిన కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్స్ ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ ని ఆర్గనైజ్డ్ గా అందరికి అందుబాటులోకి ఉండేలా చేసింది. షేక్స్పియర్ సింగిల్ లైన్ తో మొదలైన ఈ క్యూరియాసిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిన సెర్చ్ ఇంజిన్ గూగుల్ ని డెవలప్ అయ్యేలా చేసింది. ఇదే పవర్ ఆఫ్ క్యూరియాసిటీ. మనం అనుకున్నది వచ్చే వరకు మనకున్న పాసిబుల్ వేస్ అన్నిటినీ యూజ్ చేయాలని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.